greetings to all. Jai Bean, Jai Sveros. Welcome to hashtag SveroChat 10 Questions with Svero Stars. And we're very delighted to have Michael Svero today with us to share his Svero School's experience, to share his Department of Alumni Relations experience, and also, how Sveroism influenced his way of life and how Sveroism has been an integral part of his life. And we're very eager to hear from you, Michael. Thank you so much for being with us today. So let's hear from Michael Swero. How are you today? Yeah, I'm great, Madhuri. So it's a great opportunity to me for being an interview in the hashtag Sphere chat. So thank you so much for interviewing. Great. We're delighted to have you. We're very eager to hear, and it's amazing that for people who don't know, Michael and I passed out from the same batch, and it's been a long time, and it's good to see you and good to hear from you, Michael, I must say. So let's start with our question. So basically, could you just give a brief introduction about yourself, about your name, and what kind of Swero schools have you studied in, and which place are you from, etc. Yeah, so hi everyone. I am Michael Svero. I completed my schooling and intermediate in social welfare residential Shakepet. So it's located at Golconda backside. Then So my from my childhood to I used to live in Hyderabad city. So I am from Hyderabad city. These are my details. Yeah. Social Uh, skills. Thank you, Michael. Thank you. So, could you please tell us about your views and opinions about Swero ideology in general? Yeah. So I will go with Telugu. Yeah, whichever you So would like. స్వేరోయిజం అనేది ఏం లేదండి. స్వేరోయిజం అనేది చాలా సింపుల్ గా క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్వేరోయిజం దానికంటే ముందు స్వేరో అంటే ఏందో మీకు అందరికీ తెలియదు. సో స్వేరో అంటే ఎవరైతే ఆ గురుకుల పాఠశాలలో చదువుకొని ఉన్నవాళ్ళు వాళ్ళంతా అల్యూమినై అంటే స్కూల్లో నుంచి చదువుకొని ఒకసారి వాళ్ళ విద్యాభ్యాసాన్ని కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చాక వాళ్ళని స్వేరో అంటారు. సో అది సోషల్ వెల్ఫేర్ ఇంకా పరిమితమే కాకుండా దాని స్టేట్ వెల్ఫేర్ ఏరోస్ గా మార్చారు. సో స్టేట్ వెల్ఫేర్ ఏరియాస్ లో ఎవరైతే అంబేద్కర్ ఐడియాలజీని ఎవరైతే ఈ సొసైటీలో గురుకుల పాఠశాలలో లేదంటే జెడ్పిహెచ్ఎస్ లేదంటే ఈ గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న ప్రతి ఒక్కరు ముఖ్యంగా అంబేద్కర్ ఐడియాలజీ పాటిస్తున్న వాళ్ళందరూ స్వేరోస్. సో స్వేరోయిజం అంటే ఏదో కాదండి. స్వేరోయిజం అంటే షేపింగ్ యువర్ సెల్ఫ్ ఇస్ లైక్ మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడం. సో స్వేరిజం ఏం నేర్పట్లేదండి. స్వేరిజం మిమ్మల్ని ఉదయాన్నే లేవమంటుంది. స్వేరిజం మిమ్మల్ని వ్యాయామం చేయమంటుంది మీ ఆరోగ్యం గురించి. స్వేరిజం బుక్కులు చదవమంటుంది. స్వేరిజం ఇంకా అంటే అందరికంటే భిన్నంగా బతకాలి, అందరికంటే ఉన్నత స్థాయిలో ఉండాలి, అందరికంటే డిఫరెంట్ గా థింక్ చేయాలి. సో ఇది స్వేరిజం నేర్పుతుంది. సో చాలా సింపుల్ గా ఏంటంటే మిమ్మల్ని మీరు షేప్ చేసుకోవడం, మిమ్మల్ని మీరు అంటే ఎక్కడైతే మీరు వెనక పడిపోతున్నారో అక్కడ నుంచి మళ్ళీ మీరు ముందుకు రావడం. సో దాని గురించి స్వేరోయిజం వర్క్ చేస్తుందండి. సో దీని తప్ప స్వేరోయిజానికి ఎటువంటి మిగతావేమి లేవు. సో సో మొత్తం ఏంటంటే ఇట్ ఇట్ పే బ్యాక్ టు అనే కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తుంది. సో మనం ఏదైతే తీసుకుంటున్నామో గవర్నమెంట్ నుంచి కానీ లేదంటే సమాజం నుంచి ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని తిరిగి ఇవ్వడం, దాన్ని చెల్లించడం, దాని మీద పనిచేస్తుంది స్వేరోయిజం. బ్రీఫ్లీ జ్ఞాన యుద్ధం అనేది మెయిన్ విజన్ అండ్ విజన్. సో మిషన్ అండ్ విజన్. సో జ్ఞాన యుద్ధంలో మనం అందరం ఉన్నాము, మనం అందరం వారియర్స్. చదువు ద్వారానే ఏదైనా సాధించవచ్చు. చదువు లేకపోతే అజ్ఞానంలో ఉండి ఎన్ని సంవత్సరాల నుంచి మనం అజ్ఞానంలో ఉన్నాం, మనం ఎంతమంది ఇంకా అంటే ఎట్లా చూస్తున్నారు, చదువు ఉంటే ఎట్లా చూస్తారు, చదువు లేకుంటే ఏ రకంగా ట్రీట్ చేస్తారో మనం ఆల్రెడీ చూస్తున్నాము. ఈ చదువు వల్లనే మనం విజయం సాధిస్తామనే కాన్సెప్ట్ మీద దృఢంగా నమ్ముతున్న నిజం మీద ఏంటంటే దీనివల్ల చాలా మంది ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మారారు. ఇంకొన్ని రోజులలో మీరు దాని ఫలితాలు కూడా చూస్తారు. సో దిస్ ఇస్ ద స్వేరోయిజం. Yes. That's a very short and sweet explanation about Sveroism and its connection to the wisdom war, the Gnana Yuddham that's going on, Yes. that's been contemporary in the society right now. So as we can see,
you have been in social welfare schools, Atarangana social welfare residential institutions since your childhood, right? So Yeah. could you please tell one best thing about Swero social welfare institutions that you want to tell, people out there for both Sveros and non-Sveros? So I'm sure you've had a range of experiences and you might have, something unique to say about it. Yeah. సో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి ఎవరైతే నాన్ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ పిల్లలకి చెప్పాల్సింది ఏంటంటే, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో చదివిన వాళ్ళకి ఓవరాల్ డెవలప్మెంట్ ఉంటుంది మొత్తానికి. సో వాడు ఎక్కడ వెళ్ళినా, ఒకవేళ బయట దేశానికి వెళ్ళినా బతకొచ్చు, ఒకవేళ వాడు గుడిసెలు ఉన్నా కానీ ఐ క్యాన్ సర్వైవ్. దెన్ హీ నోస్ ఎవ్రీథింగ్. అంటే ప్రతి ఒక్కరు దాదాపు అందులో ఒక 600, ఒక్క స్కూల్లో 600 మంది ఉంటారు. సో 600 మంది డిఫరెంట్ మైండ్స్ ఉంటాయి, డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తారు. సో అందరితోటి అందరూ ఇంటరాక్ట్ అవుతారు. సో ఒక అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా ఉంటారు కాబట్టి సో ఓవరాల్ డెవలప్మెంట్ ఉంటుంది. దాని ద్వారా ఎడ్యుకేషన్ అంటే మన ఎక్కడైతే బయట స్కూల్స్ లో 30 మంది 20 మంది తోటి కాంపిటీషన్, వాళ్ళ క్లాస్ వరకే కాంపిటీషన్ ఉంటుంది. ఇలా సోషల్ వెల్ఫేర్ లా మొత్తం స్కూల్ తోటి కాంపిటీషన్ ఉంటుంది. సో అది ఏముంటుందంటే, అంటే ఓవరాల్ డెవలప్మెంట్ ఈస్ ద వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, వీ కెన్ నో వాట్ యాక్చువల్లీ పీపుల్ థింక్, అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఎలా థింక్ చేస్తారు people. మనం అందరితోటి కొలాబరేట్ అయ్యి జీవించవచ్చు. ఎలా బతకడం బతకడం అంటే ఏంది అనేది నేర్పించేది ఏదైనా ఇన్స్టిట్యూషన్ ఉందంటే సోషల్ వెల్ఫేర్ స్కూల్. Yes, yes. Great, Michael. I mean, the answer is great because a lot of people, everybody I interview, basically talk about how adaptable we are. So, ఎక్కడికి వెళ్ళినా బతకగలుగుతాం అనేది అనే పాయింట్ మీరు రేజ్ చేస్తున్నారు కదా, which is very true Yeah. because we've lived in different kinds of conditions. We know how to survive on our own. We know how to survive amongst people, and we've been shifting to different schools, be it in the social welfare institutions. That adaptability environment ki manam adapt aye skills aina kuda they're very huge. And your other point about competition, if you see other schools, like you're saying, they compete with their own class, but we're competing with the whole school, right? So Yes. we have competitions like class level, school level, and you have to compete with everyone in the school and then go out of the school and Got then it. do zonal level, district level, state level competitions. So your point about how competitive spirit and overall development are true things, and people who've been studying in those schools since childhood, like you and me, and like every other person, they are improving in every different kind of way, or developing in every aspect that is definitely helping them today, right? Like definitely helping them today in one or the other way to grow themselves. uh, those are very true points, and we are glad to hear that. And could you please talk about one issue that you've seen before Dr. R.S. Praman Kumar sir? I'm sure there were a lot of issues, and Yeah. because you were there since your fifth standard, I was there from my sixth standard, and we've seen a lot of things before and after Praveen sir, and this is a big discussion, right? Like how people talk a lot of things about, oh my god, like I've never seen this could have been the case, and it's only because of our Dr. R.S. Pravan Kumar sir it's possible. So could you please tell any one thing that you want to shout out and put there and say, this is what has been definitely changed after Dr. R.S. Pravan Kumar sir came into our lives? సో ఇట్ ఈస్ అసలు చాలా డిఫికల్ట్ క్వశ్చన్ యాక్చువల్ గా. ఇది ఒకటి అని మాట్లాడలేము, వందలు ఉన్నాయి. సో మేజర్ గాని అయితే చెప్పలేను, బట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని చేంజెస్ ఉన్నాయి. సో నాకు అంటే వీ హావ్ సీన్ టూ వేరియేషన్స్, అండ్ యూ అండ్ ఐ సీన్ టూ వేరియేషన్స్. మనం రెండు వేరియేషన్స్ అంటే ప్రవీణ్ సార్ రాకముందు, ప్రవీణ్ సార్ తర్వాత గురుకుల పాఠశాల మార్పు, అందులో వచ్చిన అంటే చదువు అంటే ఐ వాంట్ టు, అంటే ఒకటని లేదు, నాకు ఒక 2-3 చెప్పాలనుంది. సో ఐ విల్ గో విత్ 3. సో ఒకటి వచ్చేసి ప్రవీణ్ సార్ రాకముందు అంటే బేసిక్ గా మంచి సర్వైవ్ కావడానికి ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్. సో అక్కడ ఫుడ్ చాలా అంటే మంచిగా ఉండకపోతుండే. లైక్ సమ్ టైమ్స్ అంటే అన్నం చాలా కోల్పోతుంటుంది, మళ్ళీ ఆ పురుగులు వచ్చిన రోజు. దాని తర్వాత సో ఫెసిలిటీస్ కూడా ఏం ఉండకపోతుండే, ఆపర్చునిటీస్ అనేది అస్సలే ఉండకపోతుండే. సో ఈ మూడు ఇంపార్టెంట్ నాకు. సో ఈ మూడు ఎంత చేంజ్ అయినాయి అంటే, ఈవెన్ లక్షల రూపాయలు అంటే ఐ వాంట్ టు రిమెంబర్ వన్ థింగ్. సో రీసెంట్ గా
వీఆర్ ట్రావెలింగ్ టు కరీంనగర్. సో కరీంనగర్కి వెళ్ళేటప్పుడు మధ్యలో ఆకలి వేసి ఒక హోటల్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి అన్నం తింటే కూడా అంత, అంటే స్కూల్లో ఆ రోజు గుర్తుకొచ్చింది అనమాట. అన్నం తింటుంటే, ఆ హోటల్ అన్నం తింటుంటే గుర్తుకొచ్చింది, అదే హోటల్ అన్నం కంటే గురుకుల పాఠశాల పెట్టే అన్నమే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఫైన్ రైస్, అన్న బియ్యం పెడుతున్నారు, కర్రీ పెడుతున్నారు, చికెన్ పెడుతున్నారు, మటన్ పెడుతున్నారు. డబ్బులు ఇచ్చి కూడా ఆ రోజు మేము అన్నం అంటే మంచి ఫుడ్ తినలేకపోయినాం. సో దాని తర్వాత ఫెసిలిటీస్ వచ్చేసి నేల పైన పడుకుంటుండే నేను అందరం. ఇప్పుడు స్లీప్ వెల్ మ్యాట్రిస్ మా ఇంట్లో కూడా ఇప్పుడు స్లీప్ వెల్ మ్యాట్రిస్ లేదు మాకు పడుకోవడానికి. బట్ స్లీప్ వెల్ మ్యాట్రిసెస్, దెన్ ఫ్యాన్స్, ఓవరాల్ డెవలప్మెంట్. దెన్ కమింగ్ టు ది ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ అయితే ఇక దానికి అంటే ఏమంటారు, పేరు లేదనమాట. ఇంకో పేరు పెట్టాలని అంత ఏం లేదు. సో ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ, మీరు లక్షలు పోసి బయట చదివించినా గానీ ఇటువంటి ఫ్యాకల్టీ దొరకదు. వాళ్ళు పిల్లలకి చదువు చెప్పి పొద్దున్న నుంచి చదువు చెప్పి వెళ్ళిపోతారు. ఇక్కడున్న ఫ్యాకల్టీ అలా ఉంటుంది, మీకు చదువు చెప్తుంది, మీకు తల్లిదండ్రుల కేర్ తీసుకుంటది, రాత్రి కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నా చూసుకుంటది. ఎప్పుడు అంటే 24 గంటలు టీచర్లు మాకు అట్లా చదువు చెప్పడం బట్టే మేము ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఈ రోజు ఇక్కడ నాకు ఈ ఆపర్చునిటీ కూడా వాళ్ళ వల్లనే వచ్చిందని నేను అనుకుంటాను. దిస్ ఇస్ ద చేంజెస్ ప్రవీణ్ కుమార్ సార్ తీసుకురావడం బట్టే వీఆర్ హియర్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ప్రవీణ్ కుమార్ సార్ దట్ ఇంత మార్పులు. ఇంకోటి ఏంటంటే అప్పుడున్నప్పుడు సోషల్ వెల్ఫేర్ లో అప్పుడున్న పిల్లలకి ఒకటే ఉంటుంది ఏంటంటే, అరే చదువుకోవాలి, బయటికి రావాలి, ఏదో ఒక జాబ్ చేసుకొని బతకాలి. ఏదైనా అది చిన్న చిన్న జాబ్, ఏదో ఒకటి 10,000 15,000 జీతం వస్తే బతకాలి. ఇప్పుడు ఎవరు 5th క్లాస్ అబ్బాయిని వెళ్ళి టచ్ చేసిన, సోషల్ వెల్ఫేర్ స్కూల్ 5th క్లాస్ అబ్బాయిని టచ్ చేసినా గానీ, అరే నువ్వేమైతుంది అంటే ఐపీఎస్ అంటాడు, ఐఏఎస్ అంటాడు. మీనింగ్ ఏంటంటే ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ అని, ఐఏఎస్ ఏంటంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్. అప్పటికి మాకు అసలు మేమున్నప్పుడు మాకు ఏమీ తెలియదు. ఈ రోజు ఇప్పుడే వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ గురించి మీనింగ్ తెలిసిందంటే, అంటే కొన్ని సంవత్సరాల లోపల నమ్మకం అంటే వాళ్ళలో ఇంకా స్పిరిట్ అనేది ఇంకా డెవలప్ అయ్యి డెఫినెట్ గా వాళ్ళు ఒక గుడ్ పొజిషన్ లో ఉంటారు అని నేను. These are the changes which we have got. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు చెప్పినట్టే ఈ పిల్లల్ని చూస్తే ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు 6th క్లాస్ వాళ్ళైనా 7th క్లాస్ అయినా అప్పుడప్పుడు ఇంటర్న్షిప్ చేయడానికి వెళ్తుంటాం కదా, వాళ్ళ స్పిరిట్ అయినా మీరు చెప్పినట్లు ఇప్పుడు ఐఏఎస్ అని ఐపీఎస్ అని తెలిసి టక్క చెప్తారు. దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ చేంజ్ కదా. It's great how they have so much self confidence and self belief that's been building up, which is definitely a big part of the change that's been happening in our schools. And your answer is well defined in a way where you're talking about food facilities and how the opportunities have have been taken place. A very big change after Dr. R.S. Praveen Kumar sir came into our schools, and that's a very true point. I mean, I've never seen that many opportunities when I was in 6th, 7th, 8th standard where we were just expected to study and get marks. Otherwise, there's nothing that we could do besides studies, right? And even there were sports, but like people played, it was random. There's nothing specified, or there's no separate period for it, or there's no separate, mentoring for it. And I think each and every field has been changed, and now because of all these opportunities, Sweros are being able to be in every part of the world, right? And Sweros are being able to there in every field, like you said. Yeah, and that's a very good news to all of us. And I mean, it'll keep going until every Swero will be able to reach their aims and goals. Right? And so now you've explained very detailedly about what Swero ideology means, what Swero means. So could you tell us how Sveroism has changed your life and your perspectives? So Sveroism, so actually when I was studying in our social welfare schools, so in 2013 Prime Kumar sir entered in the social welfare school. So then 2013 అంటే 2013 వరకు ఏదో ఉన్నామంటే ఉన్నాం అంతే. అంటే ఏదో చదువుకుంటామంటే చదువుకుంటాం, తల్లిదండ్రులు స్కూల్లో జాయిన్ చేస్తారంటే జాయిన్ చేస్తారు అంతే, ఇక దాని తప్ప మాకు ఏమీ లేదు. బట్ 2013లో సో అంటే వచ్చి రాగానే సార్ స్టార్టెడ్ గివింగ్ ఆపర్చునిటీ టు స్టూడెంట్స్. సో ఐ వాంట్ టు షేర్ ద ఆపర్చునిటీ. అంటే సోషల్ వెల్ఫేర్ 2013లో అంటే ఎవ్రీ ఇయర్ దేర్ విల్ బి ఏ పెరేడ్.
దెర్ విల్ బి ఎవ్రీ కాంటిజెంట్ ఫ్రమ్ సోషల్ వెల్ఫేర్ స్కూల్. అప్పుడు ఏపీ తెలంగాణ బైఫరేషన్ కాలేదు. సో అప్పుడే పెరేడ్ కి సెలెక్ట్ చేశారు అందరిని మార్చ్ ఫస్ట్ కి. పెరేడ్ గ్రౌండ్ లో జరుగుతుంది. సో మనకి ఇండిపెండెన్స్ డే కి ఢిల్లీలో ఏ రకంగా పెరేడ్ జరుగుతుందో మన తెలంగాణలో కూడా అప్పుడు పెరేడ్ గ్రౌండ్ లో సికింద్రాబాద్ లో పెరేడ్ జరుగుతుంది. సో పెరేడ్ జరుగుతుండగా ప్రైమ్ సార్ ఏం చెప్పారంటే, ప్లీజ్ గివ్ ఆపర్చునిటీ టు ద స్టూడెంట్స్ టు బి ఏ కమాండర్. సో దెన్ నేను ఆ రోజు దాంట్లో అంటే ఆ గ్రూప్ లో 90 మందిలో నేను ఒక కమాండర్ గా సెలెక్ట్ కావడం. దెన్ సెలెక్ట్ కాగానే ఆ పెరేడ్ మార్చ్ ఫాస్ట్ మంచిగా జరగడం వల్ల 15వ తారీఖు అంటే ఆగస్ట్ 15th కి బెస్ట్ కాంటిజెంట్ కమాండర్ గా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు ఉండే. సో ఐ హావ్ గాట్ ఆపర్చునిటీ టు మీట్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆన్ దోస్ డేస్. అంటే అప్పటికే సీఎం ని కలిసినాం అంటే ఇంకా ఇప్పటికి మా ఆలోచనలు అన్ని పిఎం ని కలవాలనే ఆలోచనలు ఉన్నాయి కదా. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఏదైనా అంటే అక్కడ నుంచి ప్రారంభమైన ప్రస్తావన ఇప్పటి వరకు స్పిరిట్ అలానే నడిపిస్తుంది. అంటే మా ఎయిమ్స్ థాట్స్ అన్ని ఒక హై ఎండ్ లోనే ఉన్నాయి. అంటే లైక్ ఎప్పటికైనా ఒక గొప్ప పొజిషన్ లే ఉండాలి. అంటే సాధిస్తే దాన్ని గొప్పగా సాధించి చూపియాలి. అంటే ఎవరైతే మమ్మల్ని మీరు ఏం చేయలేరు, మీకు చేత కాదు అని అనుకుంటున్న వాళ్ళకు కూడా మేము ఏదైనా చేయగలుగుతామని చూపించాలని. అంటే ఈ రకంగా స్వేరోయిజం అంటే ఏది కాదండి. స్వేరోయిజం అంటే ఉన్నత స్థాయిలో ఉండడం. స్వేరోయిజం అంటే నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవడం. స్వేరోయిజం అంటే అందరికంటే భిన్నంగా ఆలోచించడం. ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడున్నా ఇప్పుడు దానికి ఒక 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి. ఆ 10 కమాండ్మెంట్స్ స్వేరోయిజాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. సో ఆ రకంగానే స్వేరోయిజం నాకు ఉదయాన్నే లేవాలని నేర్పించింది. స్వేరోయిజం బుక్కులు చదవాలని నేర్పించింది. సో స్టార్టింగ్ లో అది అర్థం కావడానికి టైం పట్టింది. అంటే ఏం చదువుతాం, బుక్కులు గంటలు చదవాలి. చదివితే ఏమొస్తుంది, తిరిగితే కొంచెం ఎంజాయ్మెంట్ హ్యాపీనెస్ వస్తుంది, లేదంటే ఏదైనా ఛానల్స్ చూస్తే అనిపిస్తుంది. బట్ అంటే అన్ని చేసాము, అన్ని చేయలే అనట్లేదు, అన్ని చేసాము. బట్ వెన్ స్టార్టెడ్ రీడింగ్ బుక్స్, అంటే ఎప్పుడైతే బుక్కులు చదవడం ప్రారంభించి, ఎప్పుడైతే ఈ యొక్క అంటే ఉదయాన్నే లేచి రన్నింగ్ చేయడం, సో ఇవన్నీ మాకు స్కూల్లోనే అలవాటు పడ్డాయి. స్కూల్ నుంచి బయటికి వచ్చినాక డిఫికల్ట్ టాస్క్ ఏంటంటే, గురుకుల పాఠశాల చదివినంత వరకేమో సార్లు టీచర్లు ఉంటారు, ఎమ్మడి పడతారు, మేము చేస్తాం. బయటికి వచ్చినాక ఎవరు చూడాలండి, బయటికి వచ్చినాక చూసే వాళ్ళు ఉంటారు. సో సెల్ఫ్ మోటివేట్ అంటే ఒకళ్ళు వెనకాల నుంచి మోటివేట్ చేసే వాళ్ళు ఉండాలి. సో ఎంత మోటివేట్ చేసినా గానీ అది లోపటి నుంచి ఆలోచింప తగ్గట్టు చేసే వాళ్ళు ఉండాలి. సో ఆ స్వేరోయిజం మమ్మల్ని లోపటి నుంచి ఆలోచింప తగ్గట్టు చేసింది అనమాట. అంటే కొన్ని ప్రవీణ్ కుమార్ సార్ మాటల ద్వారా, కొన్ని మీటింగ్ల ద్వారా. సో ఏం చెప్పేదంటే స్వేరోయిజం ఉదయాన్నే లేవాలి, ఉదయాన్నే లేచి మీరు పరిగెడితే మీకు ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుండడం కంటే ముందు హెల్త్ బాగుంటది. హెల్త్ బాగుంటేనే నీకు ఆలోచనలు వస్తాయి. ఆలోచన వచ్చినప్పుడే నువ్వు ఏదైనా కొత్తగా ఆలోచించి కొత్తగా ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రపంచం 21st century ఎప్పుడు ప్రతి ఒక్కరు కోరుకునే కొత్తదనం. ఎవ్రీవన్ థింక్స్ న్యూ ఐడియాస్. సో న్యూ ఐడియాస్ లేని సర్వైవ్ కాలేదు. న్యూ ఐడియాస్ లేని ఈ రోజు ఈ జూమ్ మీటింగ్ కూడా లేదనుకుంటా. సో ఇట్స్ ఎ న్యూ ఐడియా యాక్చువల్లీ. సో ఈ కొత్త ఐడియాస్ అంటే పరిగెత్తినప్పుడల్లా నీకు కొత్త ఆలోచన అనేది పక్కా వస్తుంది. దెన్ అగైన్ చదవడం వల్ల నీకు నాలెడ్జ్ వస్తుంది. ఈ నాలెడ్జ్ రావడం వల్ల నువ్వు ఏది చేయాలనుకున్నావు అది చేయడానికి అవకాశం. సో అదొకటి. దెన్ మెయిన్ గా నాకు ఒక కుటుంబాన్ని, అంటే ఈ రోజు నేను ఒక నలుగురితోటే కుటుంబంతో లేను, లక్షల మంది కుటుంబం నా ఇంట్లో ఉంది. సో వాళ్ళు నాకు అనునిత్యం నాకు తోడుగా ఉండి నన్ను నడిపిస్తున్నారు ఈ నెట్వర్క్. సో వాళ్ళు నేను బాధలో ఉన్నప్పుడు హెల్ప్ అంటే ఓదార్చడానికి, నేను గైడెన్స్ కావాలన్నప్పుడు హెల్ప్ చేయడానికి, ఎడ్యుకేషన్ పట్ల కానీ వేరే దాంట్లో పట్ల కానీ వాళ్ళ సహాయం. సో నెట్వర్క్ అంటే ఈ స్వేరోస్ నెట్వర్క్ కూడా, అంటే స్వేరోయిజం లోనే స్వేరోస్ నెట్వర్క్ దీని వెనకాల పెద్ద సమూహం ఉంది. ఈ సమూహము కంటిన్యూ పనిచేస్తుంది. సో కొంతమంది అయితే వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి మరీ పనిచేస్తున్నారు. సో వాళ్ళందరికీ కృతజ్ఞతలు. సో వాళ్ళు ఏంది ఈ స్వేరోస్ నెట్వర్క్ కూడా లేదు. ఇది స్వేరిజం నన్ను ఈ రకంగా, అంటే ఈ కొన్ని పార్ట్స్ లో డిఫరెంట్ సబ్జెక్ట్ పైన, అంటే స్టడీస్ పైన, లైఫ్ పైన, ఈ అంటే ఎలా బతకాలి, ఎలా మనము ఉన్నత స్థాయిలో బతకాలని నేర్పించింది స్వేరిజం. This is yeah, that's very true, Michael. You were talking about how opportunities రావడం స్టార్ట్ అయినాయి మన సెక్రటరీ సార్ ఎంటర్ అయినప్పుడు, అండ్ యూఆర్ సేయింగ్ ఆ రోజుల్ని you guys met CM and then now you have aspirations of becoming something great and something more at a very young age.
you guys have been into opportunities like that. And that's a very true point, because that is where aims start, right? You see people, you see great people, and that is where you start to get motivated and want to become something in, something great in life. And the other thing about స్వేరోయిజం, like how నేను స్కూల్స్ లో ఉంటా, నాకు ఈ ప్రిన్సిపల్ ఉన్నారు, ఈ టీచర్స్ ఉన్నారు, ఈ ఫ్రెండ్స్ ఉన్నారు మోటివేట్ చేయడానికి, దిస్ ఇస్ హౌ మై లైఫ్ ఇస్ గోయింగ్. బట్ లైక్ వన్స్ యూర్ అవుట్ ఆఫ్ ఇట్, ఇట్ ఇస్ స్వేరోయిజం విచ్ కీప్స్ యూ motivated. It is Pharaohism which gives path in your life where you can adopt a lifestyle and just go on with the same ideology that you've been having. And thanks for pointing that out. And can you so now, as we've spoke about Zoroism and how it influenced your life, and could you please also tell how Ten Commandments, which is the crux of the whole ideology, how Ten Commandments has been very important in your life, and what is your favorite, or some, I'm sure like people have different favorite commands. That's what I've been seeing. So could you please tell anything, the history with Ten Commandments Yeah. in your life? So ఫేవరెట్ అంటే ఐ లైక్ హోల్ 10 commandments. యాక్చువల్లీ నాకు 10 commandments చాలా ఇష్టం. సో ఐఎమ్ నాట్ ఇన్ ఫియర్ నుంచి, ఐఎమ్ నాట్ ఇన్ ఫియర్ టు ఎనీవన్ నుంచి, ఐ షల్ నెవర్ గివ్ అప్. సో ఎవ్రీ కమాండ్మెంట్ హ్యావ్ ఇట్స్ ఓన్ మీనింగ్. అంటే ఎంత అంటే దాని గురించి ఒక రీసెర్చ్, అంటే ఐ వాజ్ థింకింగ్ టు మేక్ ఎ షార్ట్ ఫిలిమ్స్ ఆన్ ఎవ్రీ కమాండ్మెంట్. సో సూన్ ఐ విల్ గోయింగ్ టు డూ ఇట్. అండ్ Nice. సో 10 commandments ఏంటంటే, ఒకటి ఐఎమ్ నాట్ ఇన్ ఫియర్ టు ఎనీవన్. సో ఐఎమ్ నాట్ ఇన్ ఫియర్ టు ఎనీవన్ అంటే నేను సో నేను దేనికంటే తక్కువగాను అని ఉంటుంది. సో స్టార్టింగ్ ఐఎమ్ దేనికంటే తక్కువ ఎట్లుంది అంటే, ఫస్ట్ ఆ ఎనర్జీ లెవెల్స్ ని బూస్టప్ చేస్తాను అనమాట. సో నేను దేనికంటే తక్కువగాను. నేను ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఒక ధోరణి అనేది ఉండే అనమాట. నేను స్కూల్ ఉన్నప్పుడు, అరే సార్లు కొడతారు, టీచర్లు కొడతారు, బయట ప్రపంచం మనని ఎట్లా ఉంటది అని ఒకటి ఉండే. సో వెన్ కమాండ్మెంట్స్ వచ్చినాక ఎవరు అంటే భయపడమని అంటే సో స్వేరోయిజం లో ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, భయ నిర్మూలన చేయాలి. భయ నిర్మూలన జరిగినప్పుడు మనిషికి మాట్లాడే స్వేచ్ఛ, తనకున్న వ్యూస్ ని ఎక్స్ప్రెస్ చేసే స్వేచ్ఛ అనేది వస్తుంది. ఎప్పుడైతే వ్యూస్ ఎక్స్ప్రెస్ చేస్తారో అప్పుడే వాళ్ళు ఏదైనా చెప్పడానికి, వాళ్ళు చెప్పింది సాధించడానికి, వాళ్ళు అనుకునేది సాధించడానికి అవకాశం. సో ఐఎమ్ నాట్ ఇన్ ఫియర్ టు ఎనీవన్. ఒకటి నేను బాగా నచ్చిన అంటే రెండోది ఐ షల్ నెవర్ గివ్ అప్. సో ఐ షల్ నెవర్ గివ్ అప్. సో ఐ యూజ్ టు రైట్ వేర్ ఎవర్ ఐ గో. సో నా ప్రతి ఒక్క దాని మీద ఎప్పుడు ఎక్కడ ఉంటుంది, ఐ షల్ నెవర్ గివ్ అప్ అని. ఐ షల్ నెవర్ గివ్ అప్ ఇస్ దట్ పని స్టార్ట్ చేస్తే ఇక మధ్యలో డ్రాప్ అయిపోయినామంటే ఇక అయిపోయింది ఇక అన్నట్టు. సో నెవర్ గివ్ అప్ అని పెట్టుకుంటే, ఒక్కసారి దిగినాం, దీన్ని కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసినాకనే మనం ఏదైనా మాట్లాడాలి. సో ఈ ప్రపంచం అంటే నార్మల్ గా సొసైటీ ఎట్లా అంటే, ఒకసారి దిగినాక మధ్యలో డ్రాప్ అయిపోతే డ్రాప్ అయిపోయిందని ఆలోచిస్తారు తప్ప అట్లీస్ట్ దిగినారని ఆలోచించారు. సో బట్ ఇఫ్ యూ కంప్లీట్ ద టాస్క్, దే విల్ రిమెంబర్ ఫర్ ఎవర్. సో ఒకసారి టాస్క్ కంప్లీట్ చేస్తే రిమెంబర్ ఎప్పుడు. సో ఆ టాస్క్ కంప్లీట్ చేయాలంటే మనలో మన బూస్ట్, అంటే మనల్ని మనం బూస్టప్ చేసుకోవాలి అంటే ఐ షల్ నెవర్ గివ్ అప్. సో ఐ వాంట్ టు రిమెంబర్ దట్ every day I used to run 5 kilometers, 10 kilometers. So దీనికంటే ముందు I did 50 km continuous marathon. సో ఆ మ్యారథాన్ 50 km చేయాలనుకున్నప్పుడు కూడా at a certain point 30 kilometers వచ్చినప్పుడు ఆల్మోస్ట్ నా హార్ట్ అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ వర్కింగ్ స్లో. ఎంత ఉరకపోతే ఏంది అన్నట్టు అనిపించింది. బట్ సో ఐ వాంట్ టు గివ్ టు ప్రవీణ్ కుమార్ సార్ at the age of 50 years. సో నేను ఇయ్యాలి అంటే ఇయ్యాలి అనుకున్నప్పుడు ఆ కమాండ్మెంట్ ఏదైతే ఐ షల్ నెవర్ గివ్ అప్ అంటే దిగినాం, దాన్ని కంప్లీట్ చేయాలి. ఐ షల్ నెవర్ గివ్ అప్. సో దెన్ నెవర్ గివ్ అప్ అనుకోవడం వల్ల టాస్క్ కంప్లీట్ చేశాను. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కూడా నేను రోజు మార్నింగ్ వచ్చేటప్పుడు 5 kilometers 10 kilometers వచ్చేటప్పుడు మధ్యలో ఎక్కడైనా అంటే ఎట్లుంటుంది అంటే, రన్నింగ్ చేసేటప్పుడు బాడీలో డిహైడ్రేషన్ అవుతుంది. సో బాడీలో డిహైడ్రేషన్ అయినప్పుడు చుట్టుముట్టు ఎవరు ఉండరు. ఎక్కడనో 10 kilometers అంటే మా ఇంటి కానీ 10 kilometers అవే ఉరుకుతుంటే పడిపోయినా గానీ, ఇప్పుడు నా కరోనా సిచ్యువేషన్ లో అయితే అనుకోకుండా కరోనా వచ్చిందేమో అనుకుని కూడా ఎవరు మా దగ్గర కూడా. సో మైండ్ లో ఏముంటుందంటే, అరే కంప్లీట్ చేయాలి టాస్క్. సో నెవర్ గివ్ అప్. సో నెవర్ గివ్ అప్ అనుకున్నప్పుడు ఆయన మైండ్ లో ఏముంటుందంటే, ఎస్ ఐ షుడ్ కంప్లీట్. ఇంకెవరు మమ్మల్ని పట్టుకొని అంటే తీసుకెళ్ళని కూడా ఉండే, అంటే కరోనాని కాదు,
పట్టుకొని తీసుకెళ్ళని కూడా ఉంటారు. ఎందుకంటే అరే ఎట్లా పడిపోయిండో, ఎందుకు పడిపోయిండో అనుకుంటారు చాలా మంది. సో హైదరాబాద్ సిటీలో ఉంటాం కాబట్టి సో దెన్ మైండ్ లో నెవర్ గివ్ అప్ అని ఒక మైండ్ ఉంది. అంటే షుడ్ నెవర్ అంటే టాస్క్ కంప్లీట్ చేసేంత వరకు మనము పట్టు వదలొద్దు, కంప్లీట్ చేసేంత వరకు వదలొద్దు అనుకో. ఆ నెవర్ గివ్ అప్ అనే కమాండ్మెంటే నన్ను ప్రతిరోజు ముందుకి తీసుకెళ్తుంది. Yeah. I ఫేవరెట్ కమాండ్. Exactly. And I mean, this is overall development that you're talking about, right? This is, having certain commandments as your way of life and saying, I should never give up. Whatever I start, I have to finish. This idea of this spirit that you have. And at the same time, you're also saying how I run every day, how I'm into sports, etc. Yeah, That's one thing, exactly, Madhuri, I want to yeah. mention is that so we are running అంటే డైలీ మనం పరిగెడుతున్నాము. సో ఈ పరిగెత్తడం అనేది ఇంకా నాకు ఎప్పుడు బలపడింది అంటే ఈ ఫిట్ ఇండియా ఫౌండేషన్ అనేది కూడా ఒకటి ఉంది. సో ఫిట్ ఇండియా ఫౌండేషన్ దాదాపు 2-3 సంవత్సరాల క్రితమే ఏర్పడింది. సో ఈ స్వేరోయిజం ఏ రకంగా అయితే జ్ఞాన సమాజాన్ని నిర్మించాలనుకుంటున్నారో ఈ ఫిట్ ఇండియా ఫౌండేషన్ కూడా ఆరోగ్యవంతమైన సమాజాన్ని సృష్టించాలని వాళ్ళ అంటే ప్రతినిత్యం వాళ్ళు అనునిత్యం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆరోగ్యమైన సమాజాన్ని ఏర్పరిచినప్పుడే ప్రతి ఒక్కరు అంటే సో లైక్ పూర్ ఫ్యామిలీస్ అంటే లైక్ వీఆర్ పూర్ ఫ్యామిలీస్. సో ఎక్కువ డబ్బుల్ని హాస్పిటల్లో పెట్టలేము, ఖర్చు పెట్టలేము. కానీ తక్కువ డబ్బులలో తక్కువ టైంలో కూడా క్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడున్నాయి అంటే మీరు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం వల్ల, ప్రతిరోజు రన్నింగ్ చేయడం వల్ల మీ హెల్త్ కంట్రోల్లో ఉంటుంది. సో ఈ ఫిట్ ఇండియా ఫౌండేషన్ కూడా మాకు చాలా గైడెన్స్ ఇవ్వడం కానీ, ప్రోత్సహించడం కానీ ఇవన్నీ చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫిట్ ఇండియా కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్పాలన్నమాట. సో ఇట్స్ ఎంకరేజింగ్ అస్ ఎవ్రీ స్వేరో, ప్రతి ఒక్క స్వేరోని ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఎంకరేజ్ చేస్తుంది, హెల్త్ పట్ల మానిటైజ్ చేస్తుంది హెల్త్. ఐ వాంట్ టు మెన్షన్ దిస్. Yes, yes. Yeah, continue. And all these things, they are giving us platform to develop, at a overall level, like you're pointing that out. And it's good that, Sweros are taking advantage of all these programs that are there about, in front of us, like Fit India Foundation, going and running and, doing sports, etc. It's a very good thing to hear. So the other question, which is a very important question, is about the Department of Alumni Relations. So one or the other way, we are all connected to Department of Alumni Relations, and we want to speak one or two words about the Department of Alumni Relations and the kind of work that's going on right now, and how the ideas about connecting everybody from different part of the world, different years that they've been studying in social welfare institutions. Just one or two words. సో డిపార్ట్మెంట్ ఆఫ్ అల్యూమినీ రిలేషన్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అల్యూమినీ రిలేషన్ వచ్చేసి డార్ అంటారు, సింపుల్ గా డిఏఆర్, డార్ అంటారు. సో డిపార్ట్మెంట్ ఆఫ్ అల్యూమినీ రిలేషన్ అనేది ఒక 2 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. సో బ్రైన్ సార్ వారు స్టార్ట్ చేశారు డిపార్ట్మెంట్ ఆఫ్ అల్యూమినీ రిలేషన్. డిపార్ట్మెంట్ ఆఫ్ అల్యూమినీ రిలేషన్ అంటే ఏంటంటే సింపుల్ గా ఎవరైతే గురుకుల పాఠశాలలో TSWRES తెలంగాణ గురుకుల పాఠశాలలో చదువుకొని బయటికి వచ్చిన వాళ్ళు, చదువు కంప్లీట్ చేసుకొని ఇంటర్మీడియట్, 10th ఆర్ డిగ్రీ ఎవరైతే స్టడీస్ కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చారో వాళ్ళందరూ అల్యూమినీ ఆఫ్ సోషల్ వెల్ఫేర్. దేర్ అల్యూమినీ ఆఫ్ సోషల్ వెల్ఫేర్. సో పెద్ద పెద్ద హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలకు కూడా అల్యూమినీ ఉంటుంది అనమాట. సో ఈ అల్యూమినీ ఏంటి అంటే వాళ్ళు చదువు బయటికి వచ్చినాకనే, ఆ చదువు అయిపోయి బయటికి రాగానే కొంతమంది ఇంకా చదువుకుంటుంటారు. అంటే మేము ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ వరకు మన సోషల్ వెల్ఫేర్ లో ఉంటుంది. డిగ్రీ అయిపోయినాక కొంతమంది జాబ్ లో సెటిల్ అవుతారు, కొంతమంది ఇంటర్మీడియట్ అయిపోయినాక డిగ్రీ చేస్తారు, కొంతమంది 10th అయిపోయినాక బయటకు వచ్చినాక ఇంటర్మీడియట్ అవుతారు. సో ఎవరైతే స్కూల్లో నుంచి చదువుకొని బయటికి వచ్చేస్తారో, అంటే ఇంకా స్కూల్లో చదువుకోకుండా బయట చదువుతారో వాళ్ళంతా అల్యూమినీ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ అనమాట. సో ఈ రకంగా గురుకుల పాఠశాలలో స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని కోట్ల మంది పిల్లలు, అంటే కొన్ని కోట్ల మంది అన్న వాళ్ళు, అక్క వాళ్ళు, చెల్లెలు, చాలా మంది అల్యూమినీ బయట ఉంది. సో ఈ సమూహం అంతా అంటే అందరి కలిపి ఒక నెట్వర్క్ గా తయారు చేశారు అనమాట. సో అల్యూమినీ. సో ఈ అల్యూమినీ ఏం చేస్తుంది అంటే ఆల్రెడీ ఎప్పుడో చదువుకొని బయటికి వచ్చి సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడున్న ప్రెసెంట్ స్టూడెంట్స్ కి మేము కూడా ఈ గురుకుల పాఠశాల నుంచి లబ్ధి పొందిన వాళ్ళం. మేము సొసైటీకి పే బ్యాక్ టు సొసైటీ, అంటే స్వేరోయిజం పే బ్యాక్ టు సొసైటీ కాన్సెప్ట్ మేము మా తమ్ములకి, అక్కలకి, చెల్లెలకి హెల్ప్ చేస్తామని వాళ్ళు తిరిగి వచ్చి పిల్లలు ఎవరైతే డిగ్రీ కాలేజ్ అంటే ఇంటర్మీడియట్ అయిపోయినాక పెద్ద గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాల్లో సీట్ సంపాదించినప్పుడు ఈ పిల్లలకి డబ్బులు లేకుంటే వాళ్ళు వాళ్ళ జీతాల నుంచి డబ్బులు ఇవ్వడం. సో వాళ్ళు చదువు అంటే ఎవరికైనా బాగా చదువుకోవాలని ఉంది, ఎడ్యుకేషన్ మీద గైడెన్స్ కావాలంటే ఆ అల్యూమినీ వీళ్ళకి గైడెన్స్ ఇవ్వడం.
సో దాంట్లో అల్యూమినై చాలా మంది ఉన్నారు, డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఉన్నారు, చెప్పినట్టుగా ఓవరాల్ వరల్డ్ లో ఉన్నారు. సో వాళ్ళు మెడికల్ ఫీల్డ్ లో ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, వాళ్ళు అంటే డిఫరెంట్ అన్ని ఫీల్డ్ లో ఉన్నారు. ఏ ఫీల్డ్ లేదు అని ఏది లేదు, అన్ని ఫీల్డ్ లో ఉన్నారు. సో ఈ పిల్లలు ఎవరికి చదువుకొని బయటకు వస్తున్నారో వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ కళలు ఉంటాయి, అంటే ఒక్కొక్కరికి ఒక కళ ఉంటుంది. సో ఆ కళల పట్ల వాళ్ళకి ఏవైతే కళ ఉంటుందో వాళ్ళని అల్యూమినాయికి అటాచ్ చేయడం, ఆ అల్యూమినాయి వీళ్ళని గైడ్ చేయడం, వీళ్ళకి తగిన హెల్ప్ చేయడం, ఇవన్నీ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అల్యూమినై రిలేషన్ చేస్తుంది. సో మీరు అల్యూమినాయ్, నేను అల్యూమినాయ్. దయచేసి అల్యూమినాయ్ అంటే ప్రెసెంట్ గా మీరు అల్యూమినాయ్ లో రిజిస్ట్రేషన్ కండి. అల్యూమినాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అల్యూమినై రిలేషన్ అండి. మీరు ఆన్లైన్ లో కూడా మీరు చూడొచ్చు, DARTSWRES అనుకుంటండి. సో వీ హ్యావ్ ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ అండ్ ఎవ్రీథింగ్, యూట్యూబ్ ఆల్సో. సో మీకు ఒకసారి మీరు అల్యూమినాయ్ తోటి రిజిస్టర్ అవ్వండి. మీకు మిగతా డీటెయిల్స్ అన్ని నేను కింద బిలో ఇస్తాను, అంటే ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడున్న గురుకుల పాఠశాల చదువుకున్న విద్యార్థులు, విద్యార్థినిలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వాళ్ళందరూ డిపార్ట్మెంట్ ఆఫ్ అల్యూమినై, అంటే వాళ్ళంతా అల్యూమినియా సోషల్ వెల్ఫేర్. సో వీ హ్యావ్ ఎ నెట్వర్క్, వీ హ్యావ్ అల్యూమినై. ప్లీజ్ జాయిన్ విత్ us and please get. Thank you. Yeah, and I would like to repeat Michael's point. So please, everyone who's watching the video, who's alumni of social welfare schools, please do join the Department of Alumni Relations website to keep in touch and to help each other and grow each other in different fields and get more opportunities in future and stay connected. Please do follow Department of Alumni Relations in every other platform that it's been there and progressing every single day. So great, Michael. So thanks for putting that out. And then now, could you please, so like now you're seeing, right? You're working closely with our schools. Yeah. Go ahead. You want to say something? Yeah, I want to say something. So డిపార్ట్మెంట్ ఆఫ్ అల్యూమినై రిలేషన్స్ లో అంటే రీసెంట్ గా, అంటే ఇప్పుడు నిన్న మొన్న, అంటే ఒక 1 week బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ ని కొంతమందికి తెలియడానికి నేను డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఉన్నారని చెప్పాను కదా. దాంట్లో ఒక ఇంపార్టెంట్ ఫీల్డ్ రీసెంట్ గా ఒక అమ్మాయికి ఏదో హెల్త్ పరంగా అంటే ఫీలింగ్ సంథింగ్ ఇంటర్నల్, అంటే ఏదో ఇబ్బందిగా ఉంటుంది హెల్త్ పరంగా. సో వాళ్ళ ఫ్యామిలీ డబ్బులు లేవు యాక్చువల్ గా, కానీ అప్పు తీసుకొచ్చి ఆపరేషన్ చేయాలి ఇక అని అనుకున్నారు. సో ప్రైవేట్ దాంట్లో జాయిన్ చేయించి, బట్ షీ అప్రోచ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అల్యూమినై రిలేషన్ యాక్చువల్లీ. సో అప్రోచ్ కాగానే డిపార్ట్మెంట్ ఆఫ్ అల్యూమినై రిలేషన్ ఉన్న వాళ్ళు అక్కడ వాళ్ళ అంటే అల్యూమినై డాక్టర్స్ కి L3 లైఫ్ లైన్ లీగ్, సో L3 వాళ్ళని అటాచ్ చేయడం వల్ల వాళ్ళు లైఫ్ లైన్ లీగ్ స్వేరోస్ అన్న వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అమ్మాయికి లక్షల రూపాయలు ఖరీదైన ట్రీట్మెంట్ ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో కూడా చేయించారు. అంటే దిస్ ఇస్ హౌ స్వేరోయిజం వర్క్స్, దిస్ ఇస్ హౌ నెట్వర్క్ వర్క్స్ అనేది కూడా నేను తెలియజేయాలి అని అనుకున్నాను. సో అదే, సో ఇట్లాంటి విషయాలు వింటున్నప్పుడే కదా we feel very happy because someone's getting benefits out of it and someone is being able to get support from the network, and we all can be together in that network and get support. Yeah, that is a very good news, and hope she's taking care. And so as you're seeing now, there's been a lot of change after Dr. R.S. Pravan Kumar sir came into our institutions, and now Sveros are doing very well in every kind of field. So is there a final word or message that you want to tell to all the upcoming and rising Sveros now? సో ఫైనల్ గా కంక్లూజన్ ఏంటిదంటే, సో స్వేరోయిజం ద్వారా అంటే జస్ట్ మీరు స్వేరోయిజం గురించి మేము ఇంత చెప్తున్నాము, అది నిజమా అబద్ధమా అని తెలియజేయడానికి ఒకసారి స్వేరోయిజం ట్రై చేయండి. ఒకసారి దానికి రుచి తెలిసాక మీరు అంటే అరే ఇటువంటి దాన్ని మేము ఇంతకు ముందు అంటే ముందే తెలిసినుంటే, కొంచెం మీకు ముందే తెలిసినుంటే మేము ఇంకా వేరే పొజిషన్ ఉంటుండే కదా అని మీరు డెఫినెట్లీ ఫీల్ అవుతారు. సో మెసేజ్ అంటూ ఏమీ లేదు. మెసేజ్ అంటే సో ఫర్ యూత్ యంగ్, సో ఏది చేయాలనుకున్నా మనం మైండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనము చేయాలనుకుంటే చేస్తాము, నెగ్లిజెన్స్ అనుకుంటాము. బట్ ఆల్వేస్ వీ షుడ్ రిమెంబర్ అవర్ పేరెంట్స్, దే గేవ్ బర్త్ అండ్ చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎన్నో కాయా కష్టాలు చేసి ఎన్నో కష్టాలతోటి మనని ఇంత పెద్దగా చేస్తారు. సో ఇంత పెద్దగా చేసినప్పుడు మనము ఏదో చిన్న వాటికి డిసప్పాయింట్ అయిపోయి, లేదంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి, లేదంటే ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏదో బాధ పెట్టినారు, ఎవరో వదిలేసినారు, నేను అయిపోయింది దీంతో ఏంటి అనుకుంటే
అది చాలా తప్పు. సో మనని పెంచింది పేరెంట్స్, మనని ఇంత పెద్దగా చేసింది పేరెంట్స్. సో వాళ్ళు నీ మీద అంటే సో ఐఎమ్ 22 years old. సో 22-25 ఏళ్ళు లేదంటే 30 ఏళ్ళు ఎంతైనా కావచ్చు అండి. సో అంత ఏళ్ళు మీ మీద నమ్మకం పెట్టుకొని పెంచి అన్ని చేసినప్పుడు మీరు ఒకటే సంవత్సరం 2 సంవత్సరాలు ఎవరో ఏదన్నారను 4 నిమిషాలు ఎవరో ఏదన్నారను బాధపడి వెళ్ళిపోవడం కానీ ఇట్లా అంటే కొంతమంది ఏమో లైఫ్ తీసుకోవడం కానీ ఇవన్నీ చేయకండి. సో స్వైరోయిజం లో మీరు జాయిన్ అవ్వాలంటే మేము ఎప్పుడు హార్ట్లీ వెల్కమ్ యువర్ ఎవరీవన్. సో స్వైరోయిజం లో జాయిన్ అవ్వండి. సో వీ హ్యావ్ SSU స్వైరో స్టూడెంట్ యూనియన్. సో స్వైరో స్టూడెంట్ యూనియన్ అన్ని యూనియన్ల కంటే చాలా భిన్నమైనది అని కూడా నేను ఆల్రెడీ అంటే మళ్ళీ ఒకసారి మీకు పాయింట్ తీసుకొస్తున్నాను. స్వైరో స్టూడెంట్ యూనియన్ లా అన్ని యూనియన్లలో అంటే నేను ఏ యూనియన్ తప్పు పట్టట్లేదండి. సో స్వైరో స్టూడెంట్ యూనియన్ వచ్చేసి ఏంటంటే అంటే జ్ఞాన యుద్ధంలో ఎలా మనము పైకి రావాలి. సో మీ అందరికి క్వశ్చన్ రావచ్చు, చదివిన వాళ్ళందరూ ఏమవుతున్నారు అని క్వశ్చన్ రావచ్చు. సో చదివిన వాళ్ళందరూ కాదండి, చదివిన వాళ్ళందరూ అందరు బాగానే ఉన్నారు, అందరు మంచి స్థానంలో ఉన్నారు. ఒక్కసారి మీరు క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటే తెలుస్తుంది. సో సో చదువుతోటే మనం జ్ఞాన యుద్ధం గమనించవచ్చు. దెన్ చెప్తున్నా భవిష్యత్తులో ఈ స్వైరోయిజం అంటే ఈ ఎవరైతే దీన్ని స్ట్రాంగ్ గా నమ్మి ముందుకెళ్తారో అంటే షేపింగ్ యువర్ సెల్ఫ్ ఇస్ ఎన్ స్వైరోయిజం, కీపింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద టాప్ పొజిషన్ ఇస్ స్వైరోయిజం, డిఫరెంట్ గా థింక్ చేయడమే స్వైరోయిజం. దెన్ ఉన్నతంగా జీవించడం, మంచి ప్రశ్న అంటే ఒక రెస్పెక్ట్ఫుల్ లైఫ్ ని జీవించడము లేదంటే మంచిగా ఉండడం అనేది స్వైరోయిజం తప్ప ఇక వేరేది ఏమీ లేదు. సో మీరు స్వైరోయిజం లో జాయిన్ అవ్వండి. దెన్ వీఆర్ ఆల్ హార్ట్లీ వెల్కమ్ యూ ఆల్ పీపుల్. అంటే ఎవరైతే ఒకవేళ ఈ మెసేజ్ వింటున్నారో సో వీఆర్ హార్ట్లీ వెల్కమ్ యూ టు ది నెట్వర్క్. దెన్ దిస్ ఈస్ వాంట్ టు టెల్. బట్ భవిష్యత్తులో పక్క ఎవరైతే ఈ స్వైరోయిజం ద్వారా ఎవరైతే సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఉన్న పిల్లలు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉంటారు అనేది ఒకటి మాత్రం నేను చెప్పగలను. సో ప్లీజ్ ట్రై స్వైరోయిజం. అంటే నేను జాయిన్ అవ్వమని డైరెక్ట్ జాయిన్ అవ్వమని చెప్పట్లే, ఒకసారి ట్రై చేసి చూడండి, ట్రై చేశాక మీకే అర్థమవుతుంది. Exactly. What is this? Exactly. Thanks for your sweet and kind message, and it's very important to put it out there that family is very important, and Yes. You shouldn't you should be immune to all these kinds of simple problems, simple things that come into your life, and how putting family first, like you're saying, is very, very important. And all your words that you've given as a final message to all the upcoming and rising spheros about tri-spheroism and how it is, and just you will be able to see what you can get out of it. Talking about these things as a final word, thank you very much for sharing, Michael. And yeah, so thanks for today, Michael. I mean, go ahead. So, thank you so much. So you came forward and introducing ideology and introducing everyone and bringing to the new platform and doing explanation. I think it's a great opportunity to me that you are being interviewed. So so నేను ఎప్పుడో వచ్చినప్పుడు అంటే లైక్ 2014 చూసాను. సో అగైన్ దిస్ ఇస్ ద టైమ్ ఐ వాస్ సీయింగ్ యూ. సో ఇట్స్ వెరీ హ్యాపీ టు సీ యూ Madhuri. Then thank you so much for Yes, thanks, Michael. I mean, I'm sure you have other commitments, and I also know that you have to leave right now. So, but like even in your busy schedule, this whole COVID situation and everything is so uncertain and all of that. Thanks for giving us your time. Thanks for giving us your, from the schedule to sort of, come and, give a message to all the, upcoming spheros. As we've already studied in our spheros social welfare institution, and we have good kind of experience and challenges that we always want to share and the message that we want to give. So again, heartfelt gratitude for being here with us today and coming to our Sphero chat and being a part of the change. Thank you so much, Michael. Thank you, Madhuri. Yeah. So signing off, #Sphero chat, 10 questions with Sphero stars with Michael Sphero. Jai Bhim, Jai Spheros. Jai Bhim.